హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆయన సందర్శిస్తూ ఉన్నారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో భారీ వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని నేరుగా పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక పర్యటనతో అధికారులంతా ఉరుకులు పరుగులు తీశారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీల్ని ఆయన ఆకస్మికంగా సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ అలాగే అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు చెప్పారు సీఎం. నగరంలో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలని కూడా పూర్తిగా జలమయమైన నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారులు సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని నేరుగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. బల్కంపేటలో ముంపు ప్రాంతాలని ఆయన పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటుగా ఇతర అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా సీఎం వెంట ఉండి పరిస్థితిని మొత్తం కూడా ఆయనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ చెప్తూ ఉన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో నిజంగా ఇస్తున్న ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని నేరుగా పరిశీలించేందుకు ఆయన ఆకస్మికంగా బల్కంపేటలో పర్యటించారు. మరోవైపు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో పొన్నం ప్రభాకర్ మంత్రి అలాగే మేయర్ విజయలక్ష్మి ఇద్దరు కూడా అధికారులతో సమీక్షిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వర్షాకాలంలో సిటీలో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాం. సో దాన్ని మెరుగుపరిచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ ఇద్దరు కూడా ఆ సమావేశంలో వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందించేందుకు మనకి ఫోన్ ద్వారా రెడీగా ఉన్నారు. అశోక్, సీఎం ఏంటి సడన్ గా విజిట్ చేశారా లేకపోతే ముందస్తు సమాచారం ఉందా? ఏం చెప్తున్నారు? ఎలాంటి స్కెడ్యూల్ అయితే కనిపించలేదు. స్కెడ్యూల్ లేకుండానే సడన్ గా బల్కంపేట టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించడం జరిగింది. మొత్తం అధికారులు కావచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మిగతా సిబ్బంది మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా మొత్తం కూడా ఆ ఏరియాలో ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనిపించింది. ఏదైతే 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది, అన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. దాంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో 2 రోజుల పాటు కంటిన్యూగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి కూడా 2 రోజుల నుంచి కూడా ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసాం. అప్పటికే అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేశారు, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. లాగింగ్ సంబంధించినటువంటి ఏరియాలలో కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం. బట్ ఈ రోజు సడన్ గా అటు సీఎంఏ రంగంలోకి దిగడంతో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలలో కూడా ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో ఎప్పుడు సమన్వయం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే జీహెచ్ఎంసీలో మరొక వైపు అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మేయర్ కావచ్చు, అక్కడి నుంచి సమీక్ష జరుపుతున్న నేపథ్యం మనం చూస్తాం. మొత్తానికి వర్షం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి భయాందోళనకు గురి కావద్దు, అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక భరోసా ఇస్తూనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా అధికారులకి వివరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్. సిటీలో వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ తో పాటుగా ఇతర అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బల్కంపేటలోని ముంపు ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం అకస్మాత్తుగా పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్థానిక అధికారులంతా కూడా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారనే విషయానికి సంబంధించి సీఎం కు వివరిస్తున్నారు. నువ్వు రా, నువ్వేం కదా నేను చూస్తాను రా. వెనక తగులుతావు.
అన్నా ఫోన్ చెప్తుంటలే నీ మైక్. బల్కంపేటలో ముంపు ప్రాంతాలని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రాంతంలో ఉన్న ఒక పిల్లాడితో ఆయన మాట్లాడుతూ ఆ బాబు వివరాలని తెలుసుకుని వర్షం వచ్చినప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అధికారులు ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారా అన్న విషయాలని ఆ పిల్లాడితో మాట్లాడి తెలుసుకుంటున్నారు సీఎం అకస్మాత్తుగా ఆయన ఇట్లా పర్యటనకు వచ్చారు. దీంతో అక్కడ స్థానికులంతా కూడా ఒకసారిగా ఒక రకమైన షాక్కి గురయ్యారు. అందరూ కూడా ఆ ప్రాంతానికి నిన్న మొన్నటి వరకు వరద ప్రభావంతో చాలా ఇబ్బందులు పడ్డ ప్రజలు క్షేత్రస్థాయిలో సీఎం నేరుగా వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉండడంతో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో సహా సీఎం ఆ ప్రాంతానికి రావడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే అకస్మాత్తుగా బల్కంపేటలో వరద ప్రభావిత ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో సహా ప్రాంతానికి వచ్చారు. అక్కడ లోకల్స్ కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వర్షం వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఆ ఏరియాలోకి నీళ్లు వచ్చాయి, వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నేరుగా స్థానికుల నుంచి కూడా, కేవలం అధికారులు చెప్పిన సమాచారానికి పరిమితం కాకుండా స్థానికుల నుంచి కూడా ఆయన జెన్యూన్ గా అక్కడ పరిస్థితులు ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శ్రీధర్, ఏంటి అక్కడ స్థానికులతో కూడా సీఎం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది, అధికారులు ఏం చెప్తూ ఉన్నారు, ఆ ప్రాంతంలో నిన్నటికి ఇవాళకి పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏంటి, ఏం జరుగుతోంది? నిన్న హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి మొత్తం కూడా ఇటు అమీర్పేట ప్రాంతంలోని బల్కంపేట ఏరియా ప్రాంతంలో మొత్తం కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు మొత్తం కూడా ఈ రోడ్ల మీద ప్రవహించడంతో సీఎం ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం, మొత్తం కూడా ప్రతి రోడ్డు కూడా తిరుక్కుంటూ సీఎం మాత్రం స్థానికులను పలకరించుకుంటూ రాత్రి ఎన్ని నీళ్ళు వచ్చాయి, రోడ్డు మీద ఎంతవరకు ప్రవహించాయనే విషయాల్ని ప్రతి ఒక్కరిని కూడా అలిగి తెలుసుకుంటున్నారు. ఆకస్మికంగా సీఎం ఈ ఏరియాలో పర్యటించడంతో ఒక్కసారిగా స్థానికులు మాత్రం సంభ్రమాచార్యాలకు గురయ్యారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇటు ఈ కాలనీలో పర్యటించలేదు. రాత్రి కురిసిన వర్షానికి మాత్రం మొత్తం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. ఆ కురిసిన వర్షానికి మొత్తం కూడా రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో ఇక్కడ ఈ రహదారులన్నింటినీ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మొత్తం కూడా ఉన్నాయనే పర్యటనలో పూర్తిగా పర్యటిస్తున్నారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఈ ఏరియా అన్ని వీధులను కూడా మొత్తం కూడా కాలినడకన తిరిగి పర్యటిస్తున్నారు. స్థానికులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వరద ముంపు నివారించడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్థానికులు మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తమ సమస్యలు వినియోగించుకున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ కాలనీలో మొత్తం కూడా వరద ముంచెత్తుతుంది. వరద ముంచెత్తడంతో లూకు పెడతాం. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు అనుకోకుండా మొత్తం కూడా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా సీఎం రావడంతో మాత్రం అధికారులు కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే నిన్న కురిసిన వర్షానికి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా దాదాపు నడుములోతు నీళ్లు ప్రవహించడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దాంతోపాటు సీఎం కూడా ఒక్కసారిగా ఇటు వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు అనే విషయాన్ని మాత్రం హైడ్రా ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. రైట్ శ్రీధర్, సో అది బల్కంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేటో వాళ్ళ మాటలను తెలుసుకుని వెంటనే అధికారులకు ఆయన పలు సూచనలు ఇస్తున్నారు.